27న భీమిలి నియోజకవర్గంలో సీఎం జగన్ ఎన్నికల సభకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సభ ఏర్పాట్లను సమీక్షించేందుకు ఉత్తరాంధ్ర వైఎస్ఆర్సీపీ నేతలు విశాఖలో సమావేశమయ్యారు. 2 లక్షల మంది హాజరయ్యే ఈ సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. పలు కమిటీలను నియమించారు. రేపు ఈ నెల 27వ తారీఖున జరగబో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మా పార్టీ అధ్యక్షులు ఎన్నికల శంఖారావం పూరించేదానికి ఉత్తరాంధ్ర జిల్లా నుంచి ఈ నెల 27వ తారీఖున ప్రారంభించడానికి నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మా పార్టీ ప్రోగ్రాం కోఆర్డినేటర్లు, మా జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు అందరం కూడా వివిధ స్థలాల పరిశీలనకి వెళ్ళి ఫైనల్గా భీమిలి నియోజకవర్గంలో హైవేకి ఆనుకోనున్న స్థలంలో ఈ కార్యక్రమం నిర్వహించాలని చెప్పి ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే 34 నియోజకవర్గాలకు సంబంధించి ఉత్తరాంధ్ర జిల్లాల్లో మొత్తం పార్టీ కార్యకర్తలు ఎవరైతే గృహ సారథులు ఉన్నారో, వివిధ హోదాల్లో పదవుల్లో ఉన్నోళ్ళు కానివ్వండి, సర్పంచులు కానివ్వండి, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, వార్డు కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మొత్తం పార్టీ క్యాడర్ అంతా కూడా ఈ మీటింగ్లో పాల్గొనేదానికి సుమారుగా 34 నియోజకవర్గం అంటే సుమారుగా 2 లక్షల మంది వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ మీటింగ్ పెద్ద ఎత్తున విజయవంతం చేయడం కోసం అన్ని ఏర్పాట్లు వేయడానికి కూడా వివిధ కమిటీలను కూడా ఇప్పుడే నిర్ణయించడం జరిగింది. ఆ కమిటీల లిస్ట్ కూడా మీకు ఈ ప్రోగ్రాం కోఆర్డినేటర్లుగా వివిధ కమిటీలను కూడా వేయటం జరిగింది. ఆ కమిటీల లిస్ట్ కూడా మీకు అందజేయటం జరుగుతుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్నాం కాబట్టి విజయ శంఖారావం ఇక్కడి నుంచే పూజించే కార్యక్రమం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మా పార్టీ అధ్యక్షుడు చేస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేసేదానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 26 జిల్లాలని 5 డివిజన్స్గా డివైడ్ చేయడం జరిగింది. 3-4 జిల్లాలు, 5-6 జిల్లాలు కలిపి ఒక్కో డివిజన్గా పెట్టి మొట్టమొదటగా అన్నీ ఆలోచన చేసి ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ప్రారంభిస్తేనే బాగుంటుంది అని చెప్పి ఇక్కడి నుంచి ఎన్నికల ప్రచార కార్యక్రమం ప్రారంభించడం కోసం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది.